ఏపీ హోంమంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును కూడా కుట్రలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు చినరాజప్ప. స్టీఫెన్సన్ను ఎరగా వేసి రేవంత్ను ఇరికించారని, ఇది టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ అన్నారు. స్టీఫెన్ పైన కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆడియో టేపులను బయటపెట్టాలని, దమ్ముంటే ఏపీ సీఎంపై కేసు పెట్టాలని చినరాజప్ప అన్నారు. ఏపీ హోంమంత్రి చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును కూడా కుట్రలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు చినరాజప్ప. స్టీఫెన్సన్ను ఎరగా వేసి రేవంత్ను ఇరికించారని, ఇది టీఆర్ఎస్ స్టింగ్ ఆపరేషన్ అన్నారు. స్టీఫెన్ పైన కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆడియో టేపులను బయటపెట్టాలని, దమ్ముంటే ఏపీ సీఎంపై కేసు పెట్టాలన్నారు చినరాజప్ప. ప్రారంభం శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క రైతు రుణాల మాఫీ కానీ, డాక్టర్ రుణాల మాఫీ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ విషయంలో పెంచడంలో కానీ, ఇవన్నీ కూడా ఏ అయితే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా పక్కాగా అమలు చేయడం జరిగింది. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంది, చంద్రబాబు నాయుడు బాగా బలపడుతున్నాడు అనే పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితిలో ఇటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ ఇద్దరు కూడా ఎన్నికల ముందే ఒక ఓడమొక్క పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ పార్టీని ఎక్కించాలి అన్న ఉద్దేశంతో జగన్ పనిచేశాడు. అక్కడ కేసీఆర్ నెక్కించాలనే ఉద్దేశంతో జగన్ పనిచేశాడు. ఇద్దరు పనిచేసి ఈరోజు ఇక్కడ తెలుగుదేశం అయినా సరే తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ఈ పరిస్థితిలో వీళ్ళిద్దరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో మరి ఇద్దరు కూడా కుట్ర పడినారు. ఇద్దరు కూడా ఓ పక్కనేమో ఈ అనుకున్న అన్ని కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి ఇతర దేశాల నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలుగా అనేక సంస్థలను అభివృద్ధి చేసే పరిస్థితి ఈరోజు వచ్చాడు. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారిని బ్యాట్ చేయాలనే పరిస్థితులు వీళ్ళిద్దరూ కూడా పెట్టుకోవడం జరిగింది. దానికోసం ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వంగా అయితే టీఆర్ఎస్ పార్టీకి అయితే మరి 4 పోటీ చేసే 60 ఓట్లు ఉన్నాయి, 63 ఓట్లు ఉన్నాయి. అంటే 4-3 పోటీ చేసే అవకాశం ఉన్నాయి, కానీ ఎక్కువ పోటీ చేసే అవసరం లేదు. ఈరోజు పోటీ చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులని కూడా వీళ్ళందరూ కూడా బేరసారాలు పెట్టి, ఎమ్మెల్యేని బేరసారాలు పెట్టి కొనాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి 20 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే బేరసారాలు పెట్టి మా మనుషులు కానీ ఇంకొకరు కానీ పెట్టి 20 ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈరోజు స్టీఫెన్ ఎరగా పెట్టి మరి ఇటు రేవంత్ రెడ్డిని వల్ల వేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఉంది, స్ట్రింగ్ ఆపరేషన్ చేయకూడదు అన్నది ఉంది. ఇది స్ట్రింగ్ ఆపరేషన్. ఇది ఏసీబీ మరి టేకప్ చేసిన, ఇది పార్టీ టీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసి అక్కడ పిలిపించి ఈ స్టీఫెన్ ద్వారా పిలిపించి అక్కడ ట్రాప్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందని హోంమంత్రి గారు నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రి గారు మాట్లాడతారు. హోంమంత్రి గారు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు 2 విషయాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారికి టేబుల్ ఏదో రికార్డ్ చేసామని చెప్తే అవి కూడా దమ్మంటే చూపెట్టి కాదంటలేదు. ఎందుకంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు పనులకి ప్రోత్సహించడం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఇందులో సంబంధం లేదు. పదే నాయకులు ఏ నాయకులు చెప్తారంటే అవినీతిలో కూలిపోయిన జగన్ కానీ, అవినీతిలో కూలిన కాంగ్రెస్ నాయకులు కానీ పదే చంద్రబాబు నాయుడు ఏ1 ముద్దాయిగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అది వీళ్ళందరూ అవినీతిలో కూలిపోయి ఏ1 ముద్దాయిగా ఉండి మరి జగన్ అయితే 11 కేసులు 12 కేసులు ఏ1 ముద్దాయి 16 కేసులు ఏ1 ముద్దాయిగా ఉండి ఈరోజు ఆయన ఇది మాట్లాడటం అంటే అందరినీ కూడా ఏదో ఏ1 ముద్దాయిగా అయిపోయి నేను రేపొద్దున నాకు ప్రాబ్లం వచ్చే పరిస్థితులు అందరినీ కూడా చేర్చాలని ఈ టీఆర్ఎస్ జగన్ కలిపి నాటకం ఆడే పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే స్టీఫెన్ మీద కూడా మరి రమ్మని చెప్పాడు, డబ్బుచ్చుకుంటానని చెప్పాడు. స్టీఫెన్ మీద కూడా ఏ విధమైన కేసు కూడా పెట్టలేదు. ఇందులో మరి కేసు కూడా పెట్టాలి. అలాగే ఈరోజు నాయన నరసింహారెడ్డి గారు హోంమంత్రిగా కూడా ఆయన మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు టేపులు ఉన్నాయి, ఏం టేపులు ఉన్నాయి మాట్లాడతారు. ఇది ఆపరేషన్ అంతా కూడా కావాలని పార్టీ చేసింది, సిబిఐ చేయలేదు.
అలాగే స్ట్రింగ్ ఆపరేషన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఉంది. ఇదేమీ నిలబడిన కేసు ఇదంతా. రెండో విషయానికి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా అధికారులందరూ కూడా, మా మంత్రులందరూ కూడా మేము హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్లో ఉన్నప్పుడు మీ అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నాం, ఐఏఎస్ అధికారులందరూ కూడా ట్యాప్ చేస్తున్నాం, అలాగే ముఖ్యమంత్రి ట్యాప్ చేస్తున్నాం అన్నది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఇది కనుక జరిగి ఉంటే మేము జరిగిందని చెప్తున్నారు ఇదంతానే. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని మరి ఇలాంటి అరాచక కార్యక్రమాలన్నీ కూడా చేసే. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతున్నారు. సచివాలయం నుంచి లైవ్ చూద్దాం. ఏదైనా ఉందంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనాన్ని పెంచే విధంగా రెవెన్యూ శాఖను తీర్చిదిద్దాలని సంకల్పించాం. తదనుగుణంగా ఈ సంవత్సర కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఈ మార్పులు సర్కార్ భూమి, ప్రభుత్వ భూముల వివరాలు సర్కార్ భూమి వెబ్ పోర్టల్లో 100% పొందుపరిచాం. మొత్తం ప్రభుత్వ భూములు 92,11,773 ఏకర్స్ ఉన్నాయి. వీటిని చిన్న బ్రేక్ తీసుకుందాం.